ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు అన్నా జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా తొలి జెడ్పీ మాజీ చైర్మన్ రామవసంత గారు, గ్రామశాఖ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు మరియు విధావులో ఉన్న వేదిక మీద ఉన్న నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా నమస్కారం. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం ఇది జరుగుతున్నది. మన టీవీలలో కూడా చూసినాం. మోడీ వస్తున్నారంటే బండి సంజయ్ స్టేజ్ మీద కూడా గౌరవం అని చెప్పి అనుకున్నాము. మంచిగా స్టేజ్ మీద దర్శనం పెట్టుకున్నాం. ఆయన ఒక స్లోగన్ తీసండి, నేను బీసీని నా మీద చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ అమ్మాయి కూడా బీసీ అంట. నీ కొడుకు అయితే ఏదైతే బలైన అమ్మాయి కూడా బీసీ అమ్మాయి. మరి ఎవరు చేస్తున్నారు? ఇలా ఓసీ ఎవరు చేస్తున్నారు? కావాలని చేసి అన్ని సొల్లు మాటలు మాట్లాడతారు. ఈ మాటలే మాట్లాడతారు, అన్ని సొల్లు మాటలు. ఇలా కేటీఆర్ పట్టుకొని కరీంనగర్కి వస్తే నువ్వు కేసీఆర్కే పుట్టినావు, మరి ఇప్పుడు నీ కొడుకు నీకే పుట్టినా, మరి ఎవరు పుట్టినా? మీరు దుర్మార్గం చేసిండు కదా. స్వచ్ఛంగా ఉన్న కేసీఆర్ కొడుకును పట్టుకొని ఇదేంటి అని అడిగినందుకు నువ్వు కేసీఆర్ కొడుకునా, నువ్వు అట్లా ఇట్లా కొడుకొచ్చిన మాట తింటాం, కేటీఆర్ తింటాం. అది ఇవాళ నీ కొడుకు సంగతి ఏదో చెప్పు. నీ కొడుకు వేసుకుంటాను చూడు. ఇదివరకే గుండాజం చేసిండు, కేసులున్నాయి. ఇవన్నీ జరగదు కూడా. మళ్ళీ ఒక గాత్యం, ఒక అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద, ఆమెకి ఇంకా పాపం తెలిసి తెలియతాను కూడా 17 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని 6 నెలల నుంచి అందులో ప్రమాణం అని చెప్పి చెప్పించి ఆమెకి గెస్ట్ హౌస్ తీసుకుపోయి, అక్కడికి ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆమెను ఇలా చెడగొట్టడం అయితే దానికి నువ్వు కారణం చెప్పాలి. నువ్వు మనిషివి అయితే, హోమ్ మినిస్టర్ అయితే, బీజేపీ పార్టీ ఏదైనా ఉంటే న్యాయం పార్టీ, బీజేపీ పార్టీ మేము న్యాయం ఉంటాం, మేము రాముల భక్తులమే నచ్చిన, మీరు అందరూ రాముల భక్తులు వేరని వాళ్ళు అనుకుంటారు. కానీ అందరం రాముల భక్తులు, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలా మీరు అటువంటి భక్తులు కనుక ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం మీరు అందరూ దాని మీద ప్రశ్నించాలి, ఆయన భర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు. ఎన్ని చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. छोटे बड़े पक्का కూర్చున్నారు, ఇద్దరు గుసగుసలు మాట్లాడుకున్నాడు. तो మాజావు మేర సాత్ పెట్టుకుని నవ్వుతున్నాడు. पैसा आ जाए तो मैं कांग्रेस पार्टी కానీ కూడా అడుగుతున్నాను. పిల్లలు రాజు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ నేను ఏ పడి వస్తున్నాయని కూడా అనే ముచ్చట చేయకుండా ఆజావు 9 मेरा साथ में जो मिलकर अच्छा काम करेंगे అని చెప్పి నేను చెప్తుంటే స్టేజ్ మీద నవ్వు కూర్చున్నాను. అంటే ఇద్దరు కలిసి ఒకటే మాట మీద ఇద్దరు అనుకోని బండి సంజయ్ గారు మొదటి నుంచి కూడా ఆయన దీన్ని వత్తాసు పడుకుంటా, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి వత్తాసు పడుకుంటా నచ్చింది. ఆయన ఏమన్నా ఉంటే ఇక్కడెక్కడ భూములు కానీ జాగ్రత్త కానీ క్లియర్ చేసుకునే పరిస్థితులు బండి సంజయ్ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇలా హోమ్ మినిస్టర్ ఉండి ప్రజలు రక్షించే మంత్రిని హోమ్ మినిస్టర్, పోలీస్ శాఖ ఇచ్చేది ఉంటుంది. అటువంటి మంత్రి వేయాల నీ కొడుకే ఈ విధంగా చేస్తే మరి ప్రజలంతా ఎక్కువాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని చేసినా ప్రజలన్నీ గమనిస్తున్నారు. నువ్వా దొంగ ఎవరు దొంగ అని గమనిస్తున్నారు కనుక నీ దొంగతనం బయటపడి నీ కొడుకును జైలు పంపే వరకు వదిలిపెట్టాం. అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా వదిలిపెట్టామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.